ఆ విధంగా మొత్తం దేశ ప్రజల సంక్షేమం కోసమే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 సంస్కరణలు తీసుకొచ్చిందని ఎంపీ మాగుంట శ్రీనివాసులు అన్నారు. జీఎస్టీ సంస్కరణలపై ప్రజలకు అవగాహన పెంచేందుకు ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. పేద ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాల ధరలు గణనీయంగా తగ్గించబడ్డాయని రైతులకు అవగాహన కల్పించారు. ఇక ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జిల్లా కలెక్టర్ రాజాబాబు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. అనేదాన్ని భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంయుక్తంగా దీని గురించి కూడా అవగాహన చేసుకున్న తర్వాత ఈ జిఎస్టీ తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఇక్కడ అవగాహన కల్పించేదానికి ప్రకాశం జిల్లాలో తెలుపుతూ ఉన్నాను. నేను జిఎస్టీ అంటేనే కొంతకాలంగా ఒక తెలియని ఒక భయం కూడా వచ్చి ఉండింది. 2016 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా, సామాన్య మానవుడికి కూడా, రైతాంగానికి, ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా కూడా ఆ ట్యాక్సెస్ తగ్గిస్తూ వస్తే బాగుంటుంది అనేది ఆలోచించిన మీదటే ఈ ప్రక్రియని స్లాబులు తగ్గించుకొని రావటం కూడా జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అని అంటేనే ప్రతి ఒక్క రైతాంగానికి ఎంతో ఉపయోగపడేది. ఈ రోజు ఈ ఐటమ్స్ చూస్తుంటే మీరు ఇక్కడ స్టాళ్లలో కూడా చూడండి, లేకపోయినా కూడా ఏ ఐటమ్కి ఏ విధంగా ఎంత తగ్గించారనేది కూడా చాలా విప్లవాత్మకం. ముఖ్యంగా ట్రాక్టర్లకు చూసుకున్నప్పుడు చాలా ఎక్కువ రేట్, అంటే 12% నుంచి 5%కి తగ్గించుకురావటం 7. కూటమి ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే బోకుల